శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం సెప్టెంబర్ 22వ తారీఖు నుంచి 28వ తారీఖు మధ్యలో జరగబోయే పక్ష ఫలితాలు మిథున రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అని పరిశీలించినప్పుడు, మరి మిథున రాశి వారికి వార ప్రారంభంలో అంటే ముఖ్యంగా ఆది సోమ మంగళవారాల్లో ధనస్థానాధిపతి అయినటువంటి చంద్రుడు వ్యయస్థానంలో సంచరించడం జరుగుతుంది. సో ఆ కారణం వల్ల జాతకుడు మరి తన కుటుంబ సభ్యుల కొరకు, కుటుంబ సభ్యుల యొక్క సంతోషానికి కానీ, కుటుంబంలో జరగవలసినటువంటి పుణ్య కార్యక్రమాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాల కొరకు ధనాన్ని ఖర్చు పెట్టడం, అలాగే కుటుంబ సభ్యులతో కలిసి ఏదైనా విహార క్షేత్రానికి దర్శించడం కానీ, పుణ్యక్షేత్రం దర్శించడం కానీ, ఏదైనా ఒక యాత్ర లాంటిది చేసే అవకాశం ఉన్నది. ఇక్కడ 12వ స్థానంలో ఏర్పడినటువంటి ఈ గజకేసరి యోగం ఈ జాతకుడికి ఒక విధంగా దశమ ధనాధిపతులు వ్యయ స్థానంలో సంచరించడం, వృత్తిరీత్యా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. అలాగే కుటుంబ సమేతంగా పుణ్యక్షేత్రాలు దర్శించడం, ఎక్కువ ధనాన్ని మంచి కార్యక్రమాలకు ఖర్చు పెడతారు. పిల్లల విద్య కొరకు ఎక్కువ ధనాన్ని ఖర్చు పెట్టడం కానీ, దాని మీద ఎక్కువ శ్రద్ధ పెట్టడం కానీ జరుగుతుంది. అలాగే తల్లిగారి యొక్క వారి యొక్క ఆరోగ్యం కొరకు కానీ, లేదంటే వారి యొక్క యోగక్షేమాలు తెలుసుకొని వారికి తగు విధమైనటువంటి సహాయ సహకారాలు ఈ వారంలో మీరు వెచ్చించవలసి ఉంటుంది. అంటే మదర్కి కానీ, తల్లి తరపు బంధువులు, అంటే కేవలం మదర్ అన్నప్పుడు ఎలా ఉంటుందంటే కేవలం మదరే కాకుండా అది అత్తగారు అవ్వచ్చు, అక్క చెల్లెలు అవ్వచ్చు, వదిన గారు అవ్వచ్చు, ఎవరన్నా మనకి తల్లితో సమానమైనటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వారి కొరకు కొంత ధనాన్ని ఖర్చు పెట్టడం కానీ, వాళ్ళకి ఏదైనా బహుమతులు ఇవ్వడం కానీ, వాళ్ళ యొక్క క్షేమ సమాచారాన్ని తెలుసుకోవడం లాంటివి జరిగే అవకాశం ఉన్నది. ఇక ముఖ్యంగా మరి ఈ బుధ గురువారాల్లో చంద్రుడు రాశి అందే సంచరిస్తాడు. అక్కడ ఉన్నటువంటి కుజగ్రహంతో కలిసి ఉండడం వల్ల జాతకుడు చాలా అసహనానికి, కోపానికి గురవడం జరుగుతూ ఉంటుంది. సో ఈ కారణం వల్ల ఆ 2 రోజుల్లో జాతకుడికి దగ్గర బంధువులతో, రక్త సంబంధికులతో కానీ, స్నేహితులతో కానీ కొంతవరకు విరోధాలు వచ్చే అవకాశం ఉంది. ఆర్థిక సంబంధించిన విషయాల్లో ఏదైనా ఒక విధంగా ఒత్తిడి లాంటిది ఏర్పడే అవకాశం ఉంది. ఏదైనా అర్జెంటుగా ధనం పే చేయాలని, ఇన్స్టాల్మెంటు, ఈఎంఐ కట్టాలని, ఇలాంటి ఒత్తిడి వచ్చే అవకాశం ఉంది. ఏమాత్రం టెన్షన్కి లోన్ అవ్వకుండా సావకాశంగా దాన్ని 2 రోజులు వాయిదా వేసుకుంటే శుక్ర శనివారాల్లో మీ యొక్క ఆర్థిక సమస్యలన్నీ కూడా 100% సాల్వ్ అవుతాయి. కుటుంబంలో సభ్యుల మధ్య ఏకాభిప్రాయం కూరుతుంది, ఆనందంగా సంతోషంగా గడిపే అవకాశం ఉంటుంది. మరి శుక్ర శనివారాల్లో ధనాధిపతి చంద్రుడు ధనస్థానంలో సంచరించడం వల్ల మీ కమ్యూనికేషన్స్ వాల్యూ పెరుగుతుంది. మీరు ఏదన్నా అడిగినా, ఏం చెప్పినా కూడా అవతల వారు విని మీకు సహకరించే అవకాశం ఉంది. దాంతోపాటు ఈ వారంలో ఈ రాష్ట్రాధిపతి బుధుడు మంగళవారం రోజు చతుర్థ స్థానంలోకి ఏర్పడి అక్కడ భద్రమహాపురుష యోగం అనే పంచమహాపురుష యోగాన్ని మీకు యాక్టివేట్ చేయడం జరుగుతూ ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి రవితో కలిసి ఉండడం వల్ల ఏంటంటే బుధాదిత్య యోగం ఏర్పడింది. సో ఈ కారణం వల్ల ఏంటంటే జాతకుడు మనోబలం పెరుగుతుంది, ప్రభుత్వ అధికారుల సహకారం పెరుగుతుంది, ప్రభుత్వ పథకాలు మీకు అనుకూలంగా వచ్చే అవకాశం ఉంది. ఇది విద్యార్థులకి చాలా సక్సెస్ఫుల్గా ఉండే సమయం అన్నమాట. అంటే ఇక్కడ ఏమైందంటే రాష్ట్రాధిపతి బుధుడు ఉచ్చక్షేత్రంలోకి రావడం వల్ల ఖచ్చితంగా జాతకుడు గృహంలో విలువ పెరుగుతుంది. గృహ సంబంధించిన విషయాల్లో ఫైనాన్స్గా సాల్వ్ చేసుకుంటాడు. గృహ నిర్మాణ ప్రయత్నాలు ఫలిస్తాయి. కొత్త వాహనం కానీ, ఇంట్లో కావాల్సినటువంటి ఎలక్ట్రానిక్ వస్తువులు, సెల్ ఫోన్ లాంటివి కొనడం కానీ జరుగుతుంది. ఎప్పుడైతే బుధుడు రవితో కలిసాడో జాతకుడు నాలెడ్జ్ బాగా పెరుగుతూ ఉంటుంది, జ్ఞాపక శక్తి పెరుగుతుంది, ఆలోచన సరళి పెరుగుతుంది. ఎటువంటి కాంపిటేటివ్లను నెగ్గే ప్రయత్నం చేస్తాడు. ముఖ్యంగా ఆరోగ్యం బాగుపడుతుంది. సో ఇక ఉంటే ఈ బుధ రవి మీద వ్యయంలో ఉన్నటువంటి గురు దృష్టి పట్టడం, ఇవన్నీ జాతకుడికి ఈ వారం చాలా చక్కని విజయాలు రావడం జరుగుతుంది. దానిపైచ్చు పంచమ స్థానంలో పూర్వపుణ్య స్థానంలో శుక్రగ్రహ సంచారం జాతకుడికి స్త్రీల నుంచి సంపూర్ణ సహకారం లభిస్తూ ఉంటుంది. అంటే ముఖ్యంగా స్త్రీలు అనుకున్నప్పుడు అది వేరే వేరే అర్థం కాకుండా ముఖ్యంగా మరి అక్కజల్లులు కానీ, తల్లిగారు కానీ, అత్తగారు కానీ, మరదలు కానీ, భార్య కానీ, కుమార్తె కానీ, మనవరాలు ఎవరన్నా అనుకోవచ్చు. అంటే మీకు
దేవతా స్వరూపులైనటువంటి అమ్మవారి రూపాలైనటువంటి ప్రతి స్త్రీ కూడా మీకు ఆ సమయంలో సహకరించడం కానీ మీ ఆలోచనకి సరైనటువంటి రూపకల్పన చేయడానికి మీలో ఉన్నటువంటి టాలెంట్కి తగిన గుర్తింపు వస్తుంది. శుక్రుడు స్వక్షేత్రగతుడు అవ్వటం వల్ల మీరు కళారంగంలో ఉన్న, టీవీ రంగంలో ఉన్న, మీడియా రంగంలో ఉన్న, మిమిక్రీ ఆర్టిస్టులైన మీ యొక్క ప్రతిభకు తగిన గుర్తింపు, విదేశ అవకాశాలు వచ్చే అవకాశం ఉంది. ఒక మంచి గుర్తింపు ఈ వారం మీకు వచ్చే సూచనలు ఉన్నాయి. మొత్తం మీద ఈ వారం అంతా కూడా మిథున రాశికి చాలా బిజీగా, సక్సెస్ఫుల్గా, హ్యాపీగా ఉండే అవకాశం ఉంది. ప్రస్తుతం మనం మహాలయ పక్షంలో ఉన్నాం కాబట్టి ఈ వారంలో అంటే రాబోయే ఈ పక్షం అంతా కూడా పితృదేవతల్ని ఆరాధించే సమయం. అంటే ఇక్కడ ఎవరి కుటుంబంలో అయినా అంటే వ్యక్తిగతంగా మీరే కాకుండా మీ కుటుంబంలో సంతానం అవ్వచ్చు, ఎవరన్నా మీ కుటుంబంలో నిరుద్యోగులుగా ఎటువంటి ఉద్యోగం లేకుండా కేవలం ఖాళీగా ఉండడం వల్ల కానీ ఏదో ఒక వ్యసనానికి బలహీనమై ఉండడం కానీ తరచూ అప్పులు చేయడం, వివాహం అయినా కూడా సంతానం కలగకపోవడం, ఒకవేళ కలిగిన కేవలం స్త్రీ సంతానం మాత్రమే కలగడం, ఇలాగ కొన్ని ఉంటాయి. అయితే ఒక కుటుంబంలో ఒకరికి ఈ విధంగా ఉంటుంది. సాధారణంగా ఈ పితృదోషాలు అన్నవి ఆ కుటుంబంలో ప్రథమ సంతానం మీద ఉంటుంది, కొన్ని సందర్భాల్లో చివరి సంతానం మీద కూడా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ దేవతలకి తప్పనిసరిగా ఇప్పుడు జరుగుతున్నటువంటి 15 రోజుల్లో మరి మీ పెద్దవారు మరణించినటువంటి పుణ్యతిథి రోజున ఎవరికన్నా మరి తగు విధమైనట్టుగా ఆ కార్యక్రమం పూర్తి చేయడం. మరి చాలామందికి అవకాశం లేకపోవచ్చు, తెలియకపోవచ్చు, కానీ వాళ్ళు వీలైనంత వరకు గోసేవ చేయడం వల్ల మీ దగ్గరలో ఉన్నటువంటి గోశాల దర్శించడం, లేదంటే మీ పెరట్లో ఎవరన్నా పెంచుతున్న గోవులు ఉన్నా, మీ ఊరిలో ఉన్న ఆ గోవుకి మరి నవధాన్యాలు సంబంధించినవి. అంటే నవధాన్యాలు అంటే అందరికీ తెలిసే ఉంటుంది, గోధుమలు, ఈ పెసలు, మినుములు, కందులు వగైరా వగైరా ఉంటాయి. అందులో మీకు ఏదైనా ఒక 3 నానబెట్టి ఆవుకు పెట్టడం వల్ల సాధారణంగా ఈ పితృదేవతల యొక్క ఆశీర్వాదం లభించే అవకాశం ఉంది. సాధారణంగా ఎవరైనా కుటుంబంలో మీ పెద్దవారు మరణించినప్పుడు మీరు వాళ్ళకి 11వ రోజున చేసినటువంటి కార్యక్రమాలు వసపిండి అంటే రకరకాలుగా ఉంటాయి పేర్లు. ఆ రోజు నుంచి వాళ్ళు దేవతలుగా పితృదేవతల్లో కలడం మారుతూ ఉంటుంది. సో అందువల్ల ఏంటంటే ఖచ్చితంగా వాళ్ళు దేవతలే. సో అందువల్ల ఏంటంటే మీరు కంపల్సరిగా పితృదేవతల్ని ఈ మహాలయ పక్షంలో ఆరాధిస్తే జాతకంలో ఉన్నటువంటి సమస్త దోషాలు, ఇంకా అది ఇదని కాదు, ఎటువంటి దోషం అన్నా పరిహారం జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు మరి ఇది ఖచ్చితంగా చేయడం వల్ల జాతకంలో ఉన్నటువంటి దోషాలు పరిహారం అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే మరి ఈ సమయంలో ఇంకా బాగా ఇబ్బందికరంగా ఉంది, ఇంకా మన వల్ల జీవితం ముందుకు వెళ్ళడం లేదు అనుకున్న వాళ్ళు మరి మీరు మీ యొక్క ఈ జన్మ నక్షత్రం రోజు కానీ, జన్మ తిథి రోజు కానీ, పుట్టిన వారం అంటే ఏదో మంగళవారం, బుధవారం పుడతారు కదా, అటువంటి రోజున గోశాలని దర్శించి మీ యొక్క వెయిట్ ఎంత బరువు ఉంటారో ఆ బరువు వెయిట్ చూసుకోండి. ఆ వెయిట్కి తగు విధంగా మరి పశువులు ఏదైతే అక్కడ ఉన్నటువంటి గోవులు తినే ఆహారాన్ని మీ వెయిట్కి ఎంత ఖరీదు ఉంటుందో అక్కడ ఉంటుంది. ఆ ధనం ఆ గోశాలలో డొనేట్ చేయడం వల్ల మీ యొక్క సమస్యలు పరిహారం అయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా ఆర్థికపరమైన సమస్యలు ఉన్నవాళ్ళు పచ్చగడ్డి మీ వెయిట్ తగ్గ ఇచ్చి ఆ పశువులతో తినిపించడం వల్ల కంపల్సరీగా మీకు ఆర్థికపరమైన సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉంది. స్వస్తి.